నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో వచ్చే ఫిబ్రవరి నాటికల్లా కరోనా నియంత్రణలోకి వస్తుందని కోవిడ్పై కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ వెల్లడించింది. అయితే ప్రస్తుతం పాటిస్తున్న కోవిడ్ నిబంధనలను అందరూ పాటించాలని, లేకపోతే మళ్లీ వైరస్ విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మరోవైపు పండుగల సీజన్, చలికాలం సమీపిస్తున్న వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, పండుగలను ఎలాంటి జాగ్రత్తలతో జరుపుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు డాక్టర్ ఎంవి రావు గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్, యశోద హాస్పిటల్స్; డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్; డాక్టర్ పివి రామారావు గారు, ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు, ఆంధ్ర హాస్పిటల్స్, విజయవాడ. డాక్టర్ ఎంవి రావు గారు, దేశంలో వచ్చే ఫిబ్రవరి నాటికల్లా కరోనా నియంత్రణలోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక కమిటీ వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ గరిష్ట స్థాయిని దాటిపోయిందని భావించవచ్చా? ముఖ్యంగా క్రమంగా కరోనా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఈ కోవిడ్-19 మొదలైంది మన దేశంలో జనవరి 30వ తారీఖు. అప్పుడు మొట్టమొదటిగా కేరళలో చైనా నుంచి వచ్చిన వైద్య విద్యార్థులకి పాజిటివ్ తేలింది. ఆ తర్వాత స్లోగా ఇది పెరిగి మనకి పాండమిక్ లాగా వచ్చింది. ఇనిషియల్ గా ఉన్న లాక్డౌన్ వల్ల మన కేసులు బాగా తక్కువ ఉన్నాయి. అది కాకుండా మొదట్లో మనకి ఇది కొత్తగా వచ్చిన జబ్బు కాబట్టి టెస్ట్ కిట్స్ ప్రపంచంలో చాలా దేశాల్లో లభ్యం కాలేదు. మన దేశంలో కూడా ఆ సమస్య వచ్చింది. అలా రావటం వల్ల మనకి టెస్టులు సరిగా లభ్యం కాకపోవటం వల్ల అధికారికంగా కేసులు తక్కువ ఉండేది ముందుగా. కానీ కొన్ని నెలల తర్వాత మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా అనేక కేసులు వచ్చేసి ఒక సందర్భంలో హాస్పిటల్ సరిపోలేదు. చాలా కార్పొరేట్ హాస్పిటల్ ముందు కానీ పెద్ద హాస్పిటల్ ముందు అంబులెన్స్లు లైన్లో క్యూలో ఉండేవి. చాలా మంది పేషెంట్స్ అంబులెన్స్ అనేక హాస్పిటల్ తిరిగి చివరికి ఏదో ఒక హాస్పిటల్లో చేరడం, కొంతమంది దారిలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. క్రమక్రమంగా ఇప్పుడు పరీక్షల సంఖ్య బాగా పెరిగిపోయింది. పరీక్షల సంఖ్య బాగా పెరిగినా సరే ఇప్పుడు తెలంగాణ దాదాపు 60,000 టెస్టులు రోజు చేస్తున్నారు. అయినా కానీ మనకి 1,500, 2,000 లోపే కేసులు వస్తున్నాయి. దాన్ని బట్టి చూసినా, లేదా మా అనుభవం దృష్ట్యా, అంటే మా మెడికల్ ప్రాక్టీస్ లో అవుట్ పేషెంట్ కానివ్వండి, ఇన్ పేషెంట్ మన క్రిటికల్ కేర్ పేషెంట్స్ బాగా తగ్గిపోయారు. ఒక సందర్భంలో మాకు బెడ్ సరిపోలేదు. దాదాపు 300 మంది పేషెంట్స్ కేవలం ఇన్ పేషెంట్స్, కోవిడ్ పేషెంట్ ఉండేవారు. ఈ రోజు అది దాదాపు 80కి చేరింది. అంటే మీరు చూడండి, దాదాపు 25% కేసులే ఉంటున్నాయి ఇప్పుడు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే కేసులు బాగా తగ్గిపోయి, అది కాకుండా కూడా జిల్లాల్లో ఉండే డిస్ట్రిక్ట్స్ లో ఉండే హాస్పిటల్స్, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, ప్రైవేట్ హాస్పిటల్ కానివ్వండి, అక్కడ మా ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే అక్కడ కూడా బాగా కేసులు తగ్గాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే ట్రీట్మెంట్ లో ఉండే ఇప్పుడు మెలకువలు కావచ్చు, మనం నేర్చుకునే మెలకువలు కావచ్చు, గైడ్ లైన్స్ కావచ్చు, లేదా పేషెంట్స్ అవగాహనపై ఎర్లీగా రావడం కావచ్చు, ఇవన్నీ చూస్తే తప్పకుండా మోర్టాలిటీ బాగా తగ్గింది. మన దేశంలో ఇప్పుడు మోర్టాలిటీ రేటు 1.52, అంటే 1.52% మంది చనిపోతున్నారు. ఇది ప్రపంచంలో అత్యల్పం. అదేవిధంగా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ కమిటీ ప్రకారం, ఆ కమిటీలో అధ్యక్షుడు మన హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసరే, వారు చెప్పేది ఏంటంటే తప్పకుండా ఫిబ్రవరి వరకు కేసులు బాగా తగ్గిపోతాయి. కానీ ఒక కండిషన్ ఏంటంటే మనకు వచ్చే పండుగలు, ముఖ్యంగా తెలంగాణలో బతుకమ్మ, దసరా, ఆంధ్రప్రదేశ్లో కూడా, అదే వచ్చే దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్, ఈ సెలబ్రేషన్స్ 4 కూడా ప్రజలు బాధ్యతాయుతంగా పరిమిత సంఖ్యలో ఇంట్లో మాస్క్ కట్టుకొని చేసుకుంటే మంచిది. అదేవిధంగా చాలా మంది ప్రజలు పట్టణాల నుంచి గ్రామాలకి పండుగ వెళ్తారు, పెద్ద పండుగ కాబట్టి. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పెద్దవాళ్ళకు, అంటే తల్లిదండ్రులు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారికి ఈ జబ్బును అంటించే అవకాశం లేకపోలేదు. కాబట్టి పండగలప్పుడు వారిని తప్పకుండా ఐసోలేట్ చేయాలి. అదేవిధంగా మాస్క్ ధరించాలి. తెలంగాణలో బతుకమ్మ ఆడుతూ స్త్రీలు పెద్దగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ ఉంటారు. అలా పాడినప్పుడు నోటి నుంచి వచ్చే తుంపర్లు, డ్రాప్లెట్స్ ఎక్కువగా వచ్చి చాలా మందికి కోవిడ్ వచ్చే అవకాశం. కాబట్టి తప్పకుండా మాస్క్ కట్టుకునే పరిమిత సంఖ్యలో బతుకమ్మ ఆడుకోవాలి. అదేవిధంగా దీపావళి కూడా పెద్ద పండుగ, చాలా మంది బంధువులు ఇంటికి వస్తుంటారు కాబట్టి అప్పుడు పరిమిత సంఖ్యలోనే సెలబ్రేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రెస్పాన్సిబుల్ గా తక్కువ సంఖ్యలో, పరిమిత సంఖ్యలో పండుగ జరుపుకోవాలి. మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, పరిశుభ్రత పాటించాలి. ఇవి చేయకపోతే మళ్ళీ ఒక వేవ్ లాగా వచ్చి, సెకండ్ వేవ్ లాగా వచ్చే అవకాశం లేకపోలేదు. డాక్టర్ ముఖర్జీ గారు, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ జన్యుపరంగా స్థిరంగా ఉందని, మ్యూటేషన్లు తక్కువేనని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మరి ఇది ఎలాంటి ఊరటను కలిగించే అంశం అంటారు? మొదటి నుంచి శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే యాంటీజెనిక్ డ్రిఫ్ట్, యాంటీజెనిక్ షిఫ్ట్ అని 2 ఉంటాయండి వైరస్ కి సంబంధించిన. యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటే ఏంటంటే కొద్దిగా మ్యూటేషన్స్ జరుగుతూ ఉండటం, అది ప్రతి వైరస్ లోనూ సర్వసాధారణంగా జరిగేది.
యాంటీజెనిక్ షిఫ్ట్ అన్నప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మారిపోయి బాగా ఎక్కువ మోతాదులో మారిపోవడం, దీన్ని యాంటీజెనిక్ షిఫ్ట్ అంటారు. ఇది మనకి కరోనా వైరస్ విషయంలో కనపడలేదు. ఇంతకుముందు శాస్త్రవేత్తలు చెప్పిన మాటే కాకుండా ఇప్పుడు హర్షవర్ధన్ గారు నిన్న చెప్పడం జరిగింది. ఇది ఒక స్టడీ జరిగింది. ఈ స్టడీలో ఇండియాలో ఏదైతే వైరస్ కనపడుతుందో ఇది 70 దేశాలతో పోల్చినప్పుడు సుమారుగా 5.3% మాత్రమే డిఫరెంట్ ఉంది, మెజారిటీ సారూప్యతతోనే ఉంది అని. అదేవిధంగా యుఎస్ లో ఉన్నది, యూకే లో ఉన్న కరోనా వైరస్ కూడా తీసుకుంటే 3.5, 3.2 ఆ చేంజ్ ఉండే ఇండెక్స్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా వైరస్ అన్ని చోట్ల కలిపే ఉంది. D614G అనే స్ట్రెయిన్ ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కరోనా వైరస్ లో ఎక్కువగా కామన్ గా కనబడుతుంది. ఇది మనం తెలియడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం ముందు నుంచి అనుకుంటుంది ఏంటంటే పోను మ్యుటేషన్ వల్ల వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందుతుంది, అయితే ప్రమాదకరం అవ్వడం తక్కువ అవుతుంది అనేది మనం మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ దీనికి ఎటువంటి దాఖలాలు లేవు అని నేను చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా ఈ వైరస్ విపరీతంగా మ్యుటేషన్ చెందితే గనక వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి అలా ఉండే అనుమానాలన్నింటినీ ఇది పట్టాపంచలు చేస్తుంది. ఈ స్టడీలో ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా అంత ఎక్కువ జన్యుపరమైన చేంజెస్ వైరస్ లో రాలేదు కాబట్టి మీకు వ్యాక్సిన్ ఖచ్చితంగా పనిచేసే అవకాశం ఉంది, దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు లేవు అనేది హర్షవర్ధన్ గారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా విపరీతమైన ప్రచారాలు జరిగాయి. మలేషియాలో కొత్త వైరస్ మ్యుటేషన్ వచ్చింది, అది రావడం వల్ల 20 రెట్లు ఎక్కువ చనిపోతున్నారని ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. కాకపోతే ఫస్ట్ వుహాన్ లో కనిపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా జన్యుపరంగా ప్రతి స్టేబుల్ గా ఉంది కరోనా వైరస్ అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. జెనెటిక్ సంబంధించిన స్టడీస్ ఇంకొంతగా ఎందుకు చేస్తామంటే రీఇన్ఫెక్షన్ వచ్చిందా లేదో చూడటానికి కోసం కూడా చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి రెండోసారి వచ్చిందా కరోనా వైరస్ కాదా అని చెప్పాలంటే మొదటిసారి వచ్చిన వైరస్ కి రెండోసారి వచ్చిన వైరస్ కి మధ్యన జెనెటిక్ డిఫరెన్సెస్ ఉన్నాయని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ముంబైలో 4 కేసులకి, ఢిల్లీలో 2 కేసులకి చేశారు. ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే 26 కేసులకి ఇప్పుడు డెఫినెట్ గా జన్యుపరమైన ఎవిడెన్స్ తో 2 సార్లు ఇన్ఫెక్షన్ వచ్చింది అని ప్రూవ్ చేయడం జరిగింది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా స్వల్ప మాత్రమే, బాగా ఎక్కువగా డిఫరెన్సెస్ రాలేదు. కాబట్టి మొదటి వైరస్ ఏ విధంగా ఉందో రీఇన్ఫెక్షన్స్ లో కూడా మ్యుటేషన్ చెందినప్పటికీ సుమారుగా సిమిలర్ గా వైరస్ ఉండటం వలన ఇప్పుడు మనకు తెలిసేది ఏంటంటే వ్యాక్సిన్ కనుక అందుబాటులోకి వస్తే ఆ జన్యుపరమైన డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా అందరికీ వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉంటుంది, అందరిలోనూ యాంటీబాడీస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక్కటి మనకు తెలియదు ఏంటంటే వచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఎంత కాలం ఉంటాయి బాడీలో అనేది తెలియదు. కాబట్టి బూస్టర్ డోసెస్ అవసరం పడచ్చా లేదా అనేది ఉంది. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గురించి దానికి సంబంధించిన సిఇఓ మాట్లాడుతూ ఆస్ట్రాజెనికా సిఇఓ 1 సంవత్సరం వరకు మా వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది అనేది నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైనప్పటికీ జెనెటిక్ సంబంధంగా విపరీతమైన మార్పులు లేవు కరోనా వైరస్ లో. అది కొత్తగా బాగా డేంజరస్ అయిపోవడం కానీ లేకపోతే బాగా బలహీనపడటం కానీ జరగలేదు అనేది హెల్త్ మినిస్ట్రీ నుంచి హర్షవర్ధన్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. డాక్టర్ రామారావు గారు, పండుగ సీజన్లలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి, ముఖ్యంగా కేరళలో ఓనం పండుగ ఉదంతం ఎలాంటి పాఠాలను మనకు నేర్పిస్తోంది? ఎంవీరావు సార్ చెప్పినట్టు డిక్లైన్ అయితే స్టార్ట్ అయిందండి. అంటే మన టోటల్ గా మన కంట్రీలో చూసుకున్న డిఫరెంట్ స్టేట్స్ లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్ గా కేసెస్ నెంబర్ వైజ్ అయితే తగ్గింది. సో జస్ట్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇంతకుముందు 10,000 కేసెస్ అట్లా వచ్చాయి. ఇప్పుడు అప్రాక్సిమేట్ గా అరౌండ్ 4,000, 5,000 మ్యాక్స్ 6,000 కేసెస్ పర్ డే వస్తున్నాయండి. సో డెఫినెట్ గా 40% డ్రాప్ ఈస్ దేర్ అండి. సో ఈ డిక్లైన్ అవుతున్న టైంలో కేర్ఫుల్ గా ఉండాలి. అంటే తగ్గిపోతుంది కదా లేకపోతే తగ్గింది కదా అని చెప్పి మనము అంటే మనం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా రేపు ఎస్పెషల్లీ ఫెస్టివల్స్ వస్తున్న టైంలో దసరా కానీ, దీపావళి కానీ, క్రిస్మస్ టైంలో కానీ మనం అందరం బయటకు వెళ్ళిపోయి గ్రూప్స్ లాగా వెళ్ళిపోయి అందరం కలిసి అలా ఉంటే కనుక ప్రాబ్లం అయిపోతుందండి. సో ఎక్కడ మనకు రిలాక్స్ అవడానికి లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే కంట్రీస్ లో కూడా చూసాము, యుఎస్ లో కానీ యూకేలో కానీ. యూకేలో చూస్తే డిక్లైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ రోజుకి 100 కేసెస్ 150 కేసెస్ పర్ డేకి తగ్గినాయండి లాస్ట్ ఆల్మోస్ట్ 2 to 3 months నుంచి. కానీ లాస్ట్ 3-4 weeks తీసుకుంటే ఆల్మోస్ట్ ఎవ్రీ డే 24,000-25,000 కేసెస్ ఎవ్రీ డే యాడ్ అవుతా ఉన్నాయండి.
సో నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా ఎక్కువైపోయినాయి. రిసర్జెన్స్ అది స్టార్ట్ అయింది. అండ్ వాళ్ళు కూడా ఇంకా లాక్డౌన్ డిఫరెంట్ ప్లేసెస్ లో పెడుతున్నారు. డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేశారు. లైక్ మీడియం అని, హై అని, వెరీ హై జోన్స్ కింద డివైడ్ చేసి లాక్డౌన్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న సివియారిటీ అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ని బట్టి రిసర్జెన్స్ అవ్వకుండా ఉండాలంటే కనుక మనం కేర్ఫుల్ గానే ఉండాలండి. ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆ డిస్టెన్సింగ్ అది మెయింటైన్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ యూకేలో తీసుకుంటే దట్ 6th రూల్ ఉందండి. అంటే 6 మెంబర్స్ కన్నా ఎక్కువ గ్రూప్ గా ఉండకూడదు అండ్ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. సో అదే విధంగా మనం కూడా రేపు ఫెస్టివల్ లో బయటకు వెళ్ళినప్పుడు కూడా నాట్ కైండ్ ఆఫ్ బిగ్గర్ గ్రూప్స్, స్మాలర్ గ్రూప్స్ లో బయటకు వెళ్ళటము, నాట్ మోర్ దాన్ 6 people. ఆ 6 people కూడా డిఫరెంట్ డిస్టెన్స్ అది మెయింటైన్ చేయటం. ఐడియలీ 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయటం. ప్రతి వాళ్ళు మాస్క్లు వేసుకోవటము. అండ్ అఫ్ కోర్స్ హ్యాండ్ వాషింగ్ అండ్ యూజింగ్ హ్యాండ్ శానిటైజర్. ఇవి ఎన్నో సార్లు, కొన్ని వందల వేల సార్లు చెప్పుకుంది లాస్ట్ 7-8 months నుంచి. సో అవన్నీ పాటించాలండి, పాటించి తీరాల్సిందే. సాధ్యమైనంత వరకు ఈ ఫెస్టివల్స్ మనం అందరం ఇంట్లోనే ఉండి మన ఫ్యామిలీస్ తో జరుపుకుందాము. అంటే మనం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, మన ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి జరుపుకుంటే చాలా బాగుంటుంది. కానీ దిస్ ఇస్ నాట్ ది టైం అండి. ఎందుకంటే మన స్లోగా కేసెస్ తగ్గి కొంచెం బెటర్ అయ్యే స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఈ టైంలో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగకుండా ఉండాలంటే కనుక మన వైపు నుంచి మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఒకటండి, ఇట్స్ నాట్ జస్ట్ ది అంటే గవర్నమెంట్ చెప్తుంది కదా, గవర్నమెంట్ చెప్పిందా మనం పాటిద్దామని, లేకపోతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ డాక్టర్స్ చెప్పినట్టు నడుచుకుందాము అది కొంతవరకు కరెక్టేనండి. కానీ ప్రజల్లో పబ్లిక్ లో చేంజ్ రావాలి. పబ్లిక్ లో చేంజ్ వస్తేనే ఏదైనా ఇది కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ షాప్స్ దగ్గర అంటే నేను మన కార్ లో వెళ్తే చూస్తుంటే కైండ్ ఆఫ్ గ్రూప్స్ పెద్ద పెద్ద లైన్స్ నిలబడి ఆల్కహాల్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. అయితే కరోనా వ్యాపిస్తున్న ఈ తరుణంలో చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రస్తుతానికి చిన్నపిల్లల్లో పెద్ద అంత సివియారిటీ లేదండి. ఇట్స్ ఎక్కువ మంది చిల్డ్రన్ కైండ్ ఆఫ్ ఏసిమ్టమాటిక్ అంటే సిమ్టమ్స్ లేకుండా ఉంటున్నారు. కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటున్నాయి. సో ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ 85 to 90% ఆఫ్ ది చిల్డ్రన్ కి పెద్ద సిమ్టమ్స్ లేకపోవడం కానీ మైల్డ్ సిమ్టమ్స్ కానీ ఉంటున్నాయి. ఒక 5 to 10% ఆఫ్ పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటున్నాయి అనమాట. దానిలో ఒక 1 to 2% ఆఫ్ ది చిల్డ్రన్ మాత్రం హాస్పిటలైజేషన్ అవసరం అవుతుంది. దానిలో లెస్ దాన్ 1% ఆఫ్ చిల్డ్రన్ ఇంటెన్సివ్ కేర్ అడ్మిషన్ అండ్ ప్రాపర్ ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ కూడా అవసరం అవుతుంది. సో ఈ టైంలో అంటే పిల్లలు జాగ్రత్తల విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళ మధ్యలో వాళ్ళకి దూరం పాటించమని చెప్పడము. తర్వాత ఈ స్పోర్టింగ్ యాక్టివిటీస్ కూడా కైండ్ ఆఫ్ గ్రూప్స్ గా పెద్ద పెద్ద గ్రూప్స్ లో ఆడే స్పోర్ట్స్ కాకుండా ఇండివిజువల్ గా 1-2 members ఆడుకునే గేమ్స్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకునే ఆడుకునే స్పోర్టింగ్ యాక్టివిటీస్ ఇంట్లో కానీ బయట కానీ చేసుకుంటే బెటర్ అండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి నవంబర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయండి. ఐ థింక్ నవంబర్ 1st week నుంచి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. ఎందుకంటే స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత యుఎస్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 2 weeks లో దాదాపుగా 97,000 చిల్డ్రన్ పాజిటివ్ అయ్యారండి, పాజిటివ్ కేసెస్ వచ్చినాయి. సో ఇది లేకుండా ఉండాలంటే పిల్లల విషయంలో పిల్లలు కానీ పేరెంట్స్ కానీ స్కూల్స్ లో టీచర్స్ కానీ వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. డాక్టర్ రవిరావు గారు, కరోనాతో పాటుగా చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు అలాగే సాంక్రమిక వ్యాధుల విషయంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయంలో ప్రజలు ఎలాంటి ఆరోగ్య నియమాలు పాటించాలి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఈ సీజనల్ వ్యాధులు ఎక్కువ ఉంటాయి. అంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులు, నీటి ద్వారా వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటాయి. అంటే డెంగీ కావచ్చు, చికున్గున్యా కావచ్చు, మలేరియా కావచ్చు, అదే గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఇతర అంటే నీటి ద్వారా వచ్చే జబ్బులు, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ లాంటి జబ్బులు వస్తుంటాయి. అదే శీతాకాలంలో ఫ్లూలు, అదేవిధంగా కొంతమందికి ఎలర్జీలు, ఆస్తమాలు ఎక్కువ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం కోవిడ్ ఉండటం వల్ల ప్రజలు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా మంది మాస్క్ ధరించడం వల్ల మనకి ఫ్లూ ఎక్కువ కనపడలేదు, కామన్ కోల్డ్ ఎక్కువ కనపడలేదు. అదేవిధంగా న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ ఎప్పుడు ఎక్కువ ఉండే సీజన్లో ఈసారి తక్కువే. కొద్దిగా కోవిడ్ వల్ల మాస్క్ ధరించడం కొంచెం మేలు జరిగింది. అదేవిధంగా చాలా మంది ఇంటి పట్టు ఉండటం వల్ల, మంచి ఆహారం తినటం వల్ల, బయట తినకపోవడం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ తగ్గింది. అదేవిధంగా తద్వారా మంచి నీరు, అదేవిధంగా బయట ఆహారం తినకపోవడం, టైఫాయిడ్ కానివ్వండి, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ సి తగ్గాయి. ఇప్పుడు ఏమవుతుంది, కోవిడ్ తగ్గుతుందని చెప్తున్నాం కాబట్టి మరి రెచ్చిపోయి ఈ ఆరోగ్య సూత్రాలు పాటించకపోతే మళ్ళీ జబ్బులు తిరగబెట్టే అవకాశం ఉంది, మళ్ళీ జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పని ప్రజలు ఈ సీజన్ వ్యాధులు రాకుండా అంటే ఈ జాగ్రత్తలు ఎప్పుడు పాటించాలి. కాబట్టి ప్రజలు ఏం చెప్పాలంటే ఆరోగ్య సూత్రాలు సింపుల్. చేతి పరిశుభ్రత వల్ల అనేక జబ్బులు తగ్గుతాయి.
పరిశుభ్రమైన నీరు తాగటం వల్ల అనేక జబ్బులు రావు. అదేవిధంగా మాస్క్ కానివ్వండి, రెస్పిరేటరీ ఎటికెట్ అంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కొంచెం రుమాలు పెట్టుకోవటం, మోసలు తగ్గటం, లేదా మంచి మాస్క్ పెట్టుకోవటం వల్ల చాలా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఒక్కరి నుంచి ఒకటి రావు. అదే కూడా హైదరాబాద్ లో దురదృష్టం కొద్ది వచ్చిన ఈ వరద వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా చోట్ల మురుగునీరు అంటే డ్రైనేజ్ వాటర్ మంచినీరు కలిసే అవకాశం లేకపోలేదు. దానివల్ల ఇందాక చెప్పిన గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, జాండీస్ వస్తాయి. అదేవిధంగా లెప్టోస్పిరోసిస్ వ్యాధి కూడా ఈ వర్షాకాలంలో వరద బీభత్సం వచ్చినప్పుడు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జ్వరం వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సిబ్బందిని తప్పకుండా కన్సల్ట్ చేయాలి. అదే కాకుండా ఇంతకు ముందు ఈ 6 నెలల నుంచి మనం తీసుకున్న జాగ్రత్తలు కరోనా ఉన్నట్టుగానే పాటిస్తే కరోనానే కాదు ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశం తక్కువ అవుతాయి. ఇది ప్రూవ్ అయింది. ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఈ జబ్బుల బారిన పడడం చాలా అరుదు. కాబట్టి ప్రజలు ఇది గమనించి ఆరోగ్య సూత్రాలు పాటించండి. డాక్టర్ ముఖర్జీ గారు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్పై ఇప్పటికే విశేష కృషి జరుగుతోంది. మన దేశంలో ముక్కు ద్వారా కరోనా టీకా ప్రయోగాల్ని భారత్ బయోటెక్ అలాగే ఎస్ఎస్ఐ చేపట్టనున్నాయి. మొత్తంగా చూసినట్లయితే వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, ఎంత త్వరగా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది? నవంబర్ 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ ముందుగా ఫైజర్ వాళ్ళు రిజల్ట్స్ డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇనిషియల్ గా వాళ్ళు అక్టోబర్ లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తా ఉన్నారు, కానీ ఇప్పుడు నవంబర్ లో రిలీజ్ చేస్తామని అంటున్నారు. అదే విధంగా నవంబర్ ఎండింగ్ కల్లా మోడర్నా వైరస్ వ్యాక్సిన్ రిజల్ట్స్ కూడా వస్తాయి. అదే విధంగా ఆక్స్ఫర్డ్ రిజల్ట్స్ కూడా సుమారుగా క్రిస్మస్ ముందు వచ్చే అవకాశం ఉంది. ఆ దేశంలో కేతి బ్రెగామ్ అని ఉంటారు, యూకే టాస్క్ ఫోర్స్ వ్యాక్సిన్ కోసం. ఆవిడ చెప్పేది ఏంటంటే క్రిస్మస్ వరకు మేము వల్నరబుల్ పాపులేషన్ కి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ మేము స్టార్ట్ చేసే అవకాశం ఉంది అని. ఇండియాలో కూడా మనం మార్చి వరకు మనం ఫస్ట్ వ్యాక్సిన్స్ రోల్అవుట్ చేయొచ్చు అని చెప్పి మన సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆయన సురేష్ యాదవ్ గారు చెప్పడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే ఏదైనా సరే ఈ ఇయర్ ఎండింగ్ కి రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. అదృష్టం బాగుండి అది మంచిగా పనిచేసే వ్యాక్సిన్ కనుక అయినట్లయితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక రకాలుగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కి తగినంత వనరులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఈ వైరస్ వ్యాక్సిన్స్ కొద్దిగా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, అది -60 degrees దగ్గరలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మోడర్నా వ్యాక్సిన్ కూడా -4 degrees లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని మనం కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం ఇవన్నీ చేసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇండియన్ గవర్నమెంట్ అంచనాల ప్రకారం 25 crore పీపుల్ కి జూన్ జూలై కల్లా వ్యాక్సిన్స్ 2 doses ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక భారత్ బయోటెక్ వచ్చినట్లయితే వాళ్ళు ఇంట్రానేషనల్ గా ఇచ్చే వ్యాక్సిన్ కూడా వాళ్ళు అనుమతి తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇంకా వాటికి ఇంట్రానేషనల్ వ్యాక్సిన్ కి phase 1, phase 2 ట్రయల్స్ అవ్వాలి. ఆ వాటిల్లో కాస్త బెనిఫిట్ కనిపిస్తే అప్పుడు phase 3 ట్రయల్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆల్రెడీ మనం చేస్తున్న BBV 150-2A BC అని ఉన్నాయి కదా భారత్ బయోటెక్ వ్యాక్సిన్స్, వీటికి సంబంధించి కూడా అల్యూమినియం హైడ్రైడ్ అనే అడ్జువెంట్ ఇవ్వడం జరుగుతోంది. వాటితో కలిపి ఇవ్వడం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇదే విధంగా సీరం ఇన్స్టిట్యూట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆస్ట్రాజెనికా వైరస్ నే ఆ వ్యాక్సిన్ ని, అదే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అంటారు, ఆక్స్ఫర్డ్ చాడాక్స్ 1 అని, దాన్ని వాళ్ళు పరిశోధన చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం చూసినట్లయితే సుమారుగా ఇయర్ ఎండింగ్ కి పరిశోధనలు పూర్తయి రిజల్ట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మొదటి నుంచి మనకి ఇచ్చే అవకాశం ఉంది. ఒక విధమైన ప్రకటన చూస్తే నిన్న ఇండియా, సౌత్ ఆఫ్రికా కలిసి మన వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మీద కొంత వెయివర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రపంచంలో అన్ని దేశాలకి వ్యాక్సిన్స్ మెడిసిన్స్ అందుబాటులో కావాల్సి ఉన్నది అని చెప్పి ఇండియా, సౌత్ ఆఫ్రికా కలిపి ఒక జాయింట్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని WHO వాళ్ళు కూడా సమర్థించడం జరిగింది. కాబట్టి మనకి తొందరలో మంచి రోజులు రానున్నాయి. కాబట్టి సుమారుగా ఒక 60-70% ఎఫికసీతో వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ మాస్క్ అనేది పెట్టుకోవడం ఈవెన్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో ఒక ఇయర్ ఎండింగ్ కి వ్యాక్సిన్ వచ్చేస్తుంది, రాగానే మనం హైజీన్ లేకుండా తిరగచ్చు అని అంటే కుదరదు. ఎంవీరావు గారు చెప్పినట్టు కోవిడ్ తో పాటు అనేక వ్యాధుల్ని మనం జయించగలుగుతాం. ఎప్పుడైతే మనం పరిశుభ్రత గానీ, మాస్కులు గానీ, సోషల్ డిస్టెన్సింగ్ గానీ అలవాటు చేస్తున్నామో దాన్ని ఇంకొంతకాలం మనం గడిపితే గనక కమ్యూనికబుల్ డిసీజెస్ నుంచి ఇండియాలో బయటకు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇప్పుడు మరో విరామం. డాక్టర్ రామారావు గారు, లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, కరోనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎలాంటి ముఖ్యమైన నిబంధనలు పాటించాలి, ముఖ్యంగా
చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవటం, భౌతిక దూరాన్ని పాటించడం, మాస్క్ ధరించడం 3 నియమాల విషయంలో ప్రజలు ఏ విధంగా కనీస అవగాహన కలిగి ఉండాలి? అదేనండి, మనం పబ్లిక్ కి డాక్టర్స్ కానీ గవర్నమెంట్స్ కానీ ఎన్నో సార్లు చెప్పడం జరిగిందండి. స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఈ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని. దానిలో ఇంపార్టెంట్ థింగ్స్ మనం అడిగిన చాలా 3 థింగ్స్ ఏనండి. హ్యాండ్ వాషింగ్ యూజింగ్ హ్యాండ్ శానిటైజర్, తర్వాత డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం 3 to 6 feet డిస్టెన్స్, అండ్ దెన్ యూజింగ్ మాస్క్ అండి. అవి పెద్ద కష్టమైనది ఏమి కాదండి. కానీ ఇన్నిసార్లు మనం చెప్పినా ఇట్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ 2/3 ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ అండి. డాక్టర్స్ చెప్పినా కానీ గవర్నమెంట్ చెప్పినా కానీ స్టిల్ సిగ్నిఫికెంట్ 1/3 ఆఫ్ ది పీపుల్ ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన వాళ్ళకి రావటము, తర్వాత వాళ్ళకి ఉన్నవి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వటము జరుగుతుంది. అంటే ఇది కోవిడ్ లో ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ మీరు సేఫ్ గా ఉంటే కాదు, అదర్ పర్సన్ కూడా, మీతో ఉన్న అదర్ పర్సన్ కూడా సేఫ్ గా ఉంటే మీరు సేఫ్ అన్నట్టు లెక్క. మా దగ్గరికి వచ్చేవాళ్ళు సరిగ్గా ఇది లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి రావడానికి ఛాన్స్ ఉంది, సో వాళ్ళకి సేఫ్ కాదు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఇందాక సర్ ముఖర్జీ గారు చెప్పినట్టు వ్యాక్సిన్ రావడానికి ఇట్ మే టేక్ లైక్ అనదర్ 3 to 6 months టైం అన్న పడుతుందండి. ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ కానీ ఆర్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ కానీ అవుతుందండి అని చెప్పినట్టు చాలా చోట్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రాబ్లీ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ ఫ్రంట్ లైన్ లో ఉన్నారు, అండ్ దెన్ భారత్ బయోటెక్ ఆల్సో. బట్ ఇంకా 3rd phase ట్రయల్స్ ఇంకా జరుగుతున్నాయి. సో అప్పుడు వచ్చే వరకు, వచ్చిన తర్వాత కూడా మనం కేర్ఫుల్ గానే ఉండాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జపాన్ లో కేసెస్ నెంబర్ వైజ్ ఆల్మోస్ట్ ఏం లేవండి, 0 ఉన్నాయంటే వాళ్ళకి ఎప్పటి నుంచో వాళ్ళు ఆ డిస్టెన్సింగ్ పాటించడం అనేది, మాస్క్ పెట్టుకోవటం అనేది, ప్రతి వాళ్ళ పాకెట్ లో హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేయడం అనేది వాళ్ళు ఎన్నో డికేట్స్ నుంచి వాళ్ళు చేస్తున్నారండి. ఇవి ఇప్పుడు మనం కోవిడ్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాం. వాళ్ళు ఎన్నో డికేట్స్ నుంచి ఇంత డిసిప్లైన్ గా ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టి అక్కడ అసలు కరోనా ఆల్మోస్ట్ లేదండి. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇవి ఇప్పుడు ఏదో వ్యాక్సిన్ వచ్చేస్తుంది, మనకి ఇంకా ప్రొటెక్షన్ ఉంటుంది, దాని తర్వాత ఏదైనా చేసినా పర్లేదని అలా అనుకోవడానికి లేదండి. ఇందాక ముఖర్జీ సార్ చెప్పినట్టు ఇట్ గివ్స్ ఓన్లీ కైండ్ ఆఫ్ 50% or 70%, ఆర్ ఎనీ వ్యాక్సిన్ గివ్స్ ఓన్లీ 80 to 85% ఆఫ్ ది ప్రొటెక్షన్ అండి. ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే కనుక డెఫినెట్ గా మనం కరోనాని పారదోలొచ్చు, అండ్ కరోనా మీద డెఫినెట్ గా విన్ అవుతాం. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు మరికొన్ని రోజుల పాటు శ్రీరక్షణ చర్యలతో అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు జాగ్రత్తలతోనే పండుగలు జరుపుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.